హే గైస్, వెల్కమ్ టు మార్వెలస్ కామిక్స్. ముందు ఈ స్టోరీ వినండి. వీడియో మధ్యలో అంతా మనం ఇంకా మాట్లాడుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులు ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. వారిద్దరూ మ్యూటెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా మాటలో మాట అది ఒక గొడవలా మారుతుంది. అండ్ పక్కనే ఉన్న వోల్వరిన్ ఇలా అంటాడు, మ్యూటెంట్స్ గురించి ఒక భయంకరమైన నిజమేందో తెలుసా? వాళ్ళు చూడడానికి అచ్చం నీలాగా మరియు నాలానే ఉంటారు. బహుశా మామూలు మనుషులా ఇప్పుడు నీ పక్కనే నిలబడి ఇప్పుడు నీతో మాట్లాడుండొచ్చు, ఎవరికి తెలుసు. ఆ మాటకి పక్కనున్న వాళ్ళిద్దరూ భయపడిపోతారు. అండ్ అలా వోల్వరిన్ పక్కకు చూడగా సేబర్ టూత్ నిలబడి ఉంటాడు. అయితే మీరు అనుకోని ఉండొచ్చు, ఏంటి సడన్ గా ఇద్దరు ఒకే చోట కలుసుకున్నారేంది అని. సో సేబర్ టూత్ ని చూసిన వెంటనే లోగన్ ఎంతో కోపంగా అతని క్లాస్ తో సేబర్ టూత్ చెస్ట్ లో బలంగా పొడుస్తాడు. ఎంత బలంగా అంటే అతను కోలుకోవడానికి కాస్త టైం తీసుకునేంత. ఇంకా సేబర్ టూత్ పక్కన ఉన్న ఇద్దరిని కూడా కొట్టేసి ఇంకా పక్కన ఉన్న ట్రైన్ లో వెళ్ళిపోతాడు వోల్వరిన్. అండ్ కొద్దిసేపటికి వోల్వరిన్ చేసిన గాయం నుండి రికవర్ అయిన సేబర్ టూత్ ఆ ట్రైన్ వెంట పడతాడు. అయితే వోల్వరిన్ ఆల్రెడీ ఇంకో స్టేషన్ లో దిగిపోయి ఉంటాడు. ఇంకా ఆ ట్రైన్ నుండి సేబర్ టూత్ కూడా బయటకు వస్తాడు. అండ్ నెక్స్ట్ మీరు చూడొచ్చు, బాగా మందేసి ఒక షాపులోని వస్తువులను దొంగలిస్తూ ఉండగా వారిని స్పైడర్ మ్యాన్ అడ్డుకుంటాడు. అయితే ఆ గుంపులో ఒక అమ్మాయి వచ్చి మమ్మల్ని గాయపరుచుకు, యు మ్యూటెంట్ ఫ్రీక్ అని అంటుంది. దానికి స్పైడర్ మ్యాన్, లేదు నేను మ్యూటెంట్ ని కాదు, అలా ఆ అమ్మాయి మీద వెబ్ వేసేసి వెళ్ళిపోతాడు. సో గైస్, ఇది అల్టిమేట్ యూనివర్స్ అండ్ ఇతను అల్టిమేట్ స్పైడర్ మ్యాన్. అయితే ఈ యూనివర్స్ లో స్పైడర్ మ్యాన్ కి లేటెస్ట్ గా పవర్స్ వచ్చాయి అండ్ పబ్లిక్ కి కూడా స్పైడర్ మ్యాన్ ఎక్కువగా పరిచయం లేడు. అందుకే ఇందాక ఆమె స్పైడర్ మ్యాన్ ని మ్యూటెంట్ అనుకుంది. అండ్ మ్యూటెంట్స్ గురించి కూడా ప్రజలకి ఈ మధ్యనే తెలిసింది. అంటే ఎక్స్మెన్ గ్రూప్ ఇంకా ప్రపంచానికి అవగాహన ఏమి ఇవ్వలేదు మ్యూటెంట్స్ అని ఎవరిని అంటారు అనేది. ఎందుకంటే ఎక్స్మెన్ ఇంకా ప్రపంచానికి పరిచయమే కాలేదు. సరేనా, ఇంకా ఈ యూనివర్స్ ఆ బేసిక్ వర్షన్ లోనే ఉంది. అంటే అప్పుడప్పుడే సూపర్ హీరోలంతా స్టార్ట్ అవుతున్నారు. ఆ సూపర్ హీరో ఎరా అంతా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. అందుకే సూపర్ పవర్స్ ఉన్న ఏ వ్యక్తులనైనా కానీ ప్రజలందరూ మ్యూటెంట్స్ అనే అనుకుంటున్నారు. అండ్ ఇంకా పీటర్ ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి నేను మ్యూటెంట్నా అని. అలా తన యొక్క ఓవర్ థింకింగ్ లో మునిగిపోయి ఉంటాడు. అండ్ బ్యాక్ టు ద వోల్వరిన్. సో ఇందాక సేబర్ టూత్ ఏమీ అనుకోకుండా వోల్వరిన్ ని కలవలేదు. సేబర్ టూత్ ఇంకా కొంతమంది వోల్వరిన్ ని వెతుక్కుంటూ వచ్చారు వెపన్ ఎక్స్ ప్రాజెక్ట్ కోసం. అండ్ వోల్వరిన్ కి ఆ వెపన్ ఎక్స్ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవ్వాలని లేదు. అతను జస్ట్ ఒక నార్మల్ మనిషిలా ఒక సింపుల్ లైఫ్ ని జీవిద్దాం అనుకుంటున్నాడు. అయితే కొద్దిసేపటికి వోల్వరిన్ ని వెతుక్కుంటూ సేబర్ టూత్ రాగా సేబర్ టూత్ కి కూడా అదే చెప్తాడు వోల్వరిన్, నాకు ఇష్టం లేదు ఈ వెపన్ ఎక్స్ లో పార్టిసిపేట్ చేయడం, నేను సింపుల్ గా బ్రతకాలనుకుంటున్నాను అని. దానికి సేబర్ టూత్, లేదు పిచ్చివాడా, ఈ మనుషులందరూ కలిసి నిన్ను చంపేస్తారు, సరేనా నాతో వచ్చేయి, నువ్వు ఒక మ్యూటెంట్వి అది మర్చిపోకు. దానికి లోగన్, నువ్వు ఎంత అడుక్కున్నా నేను నీతో రాను. అలా ఇంకా సేబర్ టూత్ మరియు వోల్వరిన్ మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. అలా సిటీ సెంటర్ లో ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఫైట్ లో సేబర్ టూత్ వోల్వరిన్ ని ఆల్మోస్ట్ చంపేస్తూ ఉండగా స్పైడర్ మ్యాన్ అతన్ని అడ్డుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఒక చిన్న పాప పడిపోయి ఉంటుంది అండ్ వీళ్ళిద్దరు కొట్టుకోవడంలో ఆ పాపకి ఏమవుతుంది అని స్పైడర్ మ్యాన్ అతన్ని ఆపాడు. అయితే ఈ గ్యాప్ లో వోల్వరిన్ రికవర్ అవుతాడు అండ్ సేబర్ టూత్ ని తిరిగి కొడతాడు. అలా ఈసారి సేబర్ టూత్ ని బాగా కొట్టేస్తాడు వోల్వరిన్. అలా సేబర్ టూత్ ఇంకా కింద పడిపోయి ఉంటాడు. అయితే పబ్లిక్ అందరూ మరో పక్క మ్యూటెంట్స్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని బాటిల్స్ విసిరేస్తూ ఉంటారు. అండ్ కొద్దిసేపటికి పోలీసులు అక్కడికి వస్తారు. అయితే సేబర్ టూత్ మరియు అతని ఇద్దరు అనుచరులు గవర్నమెంట్ అఫీషియల్స్ అని కార్డు చూపించగా వారిని పోలీసులు వదిలేస్తారు. కానీ వోల్వరిన్ చిక్కిపోతాడు. అయితే స్పైడర్ మ్యాన్ వోల్వరిన్ ని పోలీసుల నుండి దూరంగా ఒక బిల్డింగ్ మీదకు తెస్తాడు. అయితే మీరు అనుకోని ఉండొచ్చు, ఇదే ఫస్ట్ టైం కదా స్పైడర్ మ్యాన్ వోల్వరిన్ ని కలవడం, పోలీసులకు బట్టికుండా ఎందుకు ఇతన్ని కాపాడుతున్నాడు అని. అయితే ఇందాక సేబర్ టూత్ మరియు వోల్వరిన్ మధ్య మాటలను స్పైడీ కూడా విన్నాడు. అండ్ ఇలా వోల్వరిన్ తనను తాను రక్షించుకుంటున్నాడు ఈ చెడ్డవాళ్ళ నుండి అని స్పైడీ తెలుసుకున్నాడు. అండ్ ఇలా వోల్వరిన్ ని కాపాడాడు. అయితే స్పైడీ వచ్చేసి హాస్పిటల్కి వెళ్దాం, నీకు చాలా గాయాలున్నాయి అని అంటే అలా చూస్తుండగానే ఆ వోల్వరిన్ యొక్క గాయాలన్నీ మాయమైపోతాయి. అండ్ అలా కొద్దిసేపు వోల్వరిన్ తో మాట్లాడిన తర్వాత స్పైడర్ మ్యాన్ తన క్వశ్చన్ అడుగుతాడు, ఎందుకీ నేను మీలో ఒకడినేనా, అంటే నేను ఒక మ్యూటెంట్ నేనా అని. దానికి వోల్వరిన్, ఎందుకీ నీ పవర్స్ నీకు ఎలా వచ్చాయో తెలుసా? తెలుసు, అయితే నువ్వు మ్యూటెంట్వి కాదులే. అండ్ అలా పీటర్ కి థ్యాంక్స్ చెప్పి వోల్వరిన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి పీటర్ స్కూల్లో వోల్వరిన్ హెయిర్ స్టైల్ తిరుగుతూ ఉంటాడు. అండ్ దట్స్ ఇట్. అండ్ ఇంతటితో ఈ కామిక్ ముగుస్తుంది. సో ఇప్పుడు మీరు విన్న ఈ కథ అల్టిమేట్ మార్వెల్ టీమప్ ఇష్యూ నెంబర్ 1. ఈ కామిక్ బుక్స్ మనకి అల్టిమేట్ యూనివర్స్ యొక్క క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాయి. అంటే ఇదే ఫస్ట్ టైం మీరు ఇప్పుడు వోల్వరిన్ ని ఈ అల్టిమేట్ యూనివర్స్ లో చూడడం. ఇలా మనకి చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు ఈ అల్టిమేట్ మార్వెల్ టీమప్ కామిక్స్ ద్వారా.
అయితే ఈ అల్టిమేట్ మార్వెల్ టీమప్ లో ప్రతి కామిక్ లో స్పైడర్ మ్యాన్ ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ మనకి ఈ అల్టిమేట్ యూనివర్స్ ని పరిచయం చేసింది స్పైడర్ మ్యాన్ ద్వారానే. ముందు ఈ అల్టిమేట్ యూనివర్స్ కి సంబంధించి మనకి స్పైడర్ మ్యాన్ కామిక్స్ రిలీజ్ చేశారు. అండ్ అవి సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు స్పైడీ ద్వారా మనకి మరిన్ని క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో అదన్నమాట ఈ ఇష్యూ నెంబర్ 1. ఇంకో డిఫరెంట్ కామిక్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.